హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక ఫేమస్ డెజర్ట్ రెసిపీని చూపించబోతున్నాను. అదే కునాఫా. ఈ కునాఫా అనేది మిడిల్ ఈస్టర్న్ దేశాల్లో చాలా ఫేమస్ డెజర్ట్. బయట క్రిస్పీగా ఉండే లేయర్స్ లోపల క్రీమ్తో మిక్స్ అయ్యి పైన షుగర్ సిరప్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇది బయట రెస్టారెంట్స్లో దొరుకుతుంది, కానీ మనం ఈ డెజర్ట్ని ఇంట్లోనే ఈజీగా తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా ఫెస్టివల్ టైంలో లేదా మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇది చేయడం బెస్ట్. అండ్ ఇది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. కునాఫా చేయడానికి కావాల్సిన వాటిని తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, కునాఫా రెసిపీని స్టార్ట్ చేద్దాం. కునాఫా చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది సన్న సేమియా లేదా పేనీలు అని దొరుకుతాయి కదా, అవైనా తీసుకోవచ్చు. ఇక్కడ 2 రకాలు ఉంటాయి, రోస్టెడ్ సేమియా అండ్ నార్మల్ సేమియా. మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా 150 గ్రామ్స్ యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సేమియాని మొత్తం చేతితో ఇలా మ్యాష్ చేయాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మ్యాష్ చేశాక అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు మెల్టెడ్ బటర్ లేదా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం సేమియాకి బటర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకొని పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ పాలు పోసుకోండి. ఇవి కాచి చల్లార్చిన పాలే. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అండ్ 2 టేబుల్ స్పూన్ పాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, నేను ఇక్కడ వేయట్లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఉండలు కట్టకుండా లో ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ 1/2 టేబుల్ స్పూన్ లేదా ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఈ క్రీమ్ మొత్తం చల్లారే వరకు కలుపుతూనే ఉండాలి, లేదా ఉండలు కట్టేస్తుంది. సో మొత్తం చల్లారే వరకు కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎంతైతే వేస్తున్నామో అదే క్వాంటిటీ వాటర్ వేయాలి, అంటే 1/2 కప్ వాటర్ పోసుకోవాలి. షుగర్ మొత్తం కరిగే వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. మొత్తం షుగర్ కరిగాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి షుగర్ సిరప్ని మరిగించాలి. మనకి గులాబ్ జామున్ పాకం ఎలా అయితే వస్తుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఒక 3 లేదా 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కునాఫా రోస్టింగ్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి, లేదా కేక్ చేసుకోవడానికి బౌల్స్ ఉంటాయి కదా, అదైనా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా బేస్ ఫ్లాట్గా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న బౌల్కి అడుగున బటర్ రాయండి. కొంచెం ఎక్కువ బటర్నే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బటర్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం గిన్నెకి అవసరం లేదు, అడుగున మాత్రమే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు బటర్తో మిక్స్ చేసి పెట్టుకున్న సేమియాని 1 ఇంచ్ మందంలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో కానీ లేదా పప్పు మ్యాషర్తో కానీ ప్రెస్ చేస్తూ లెవెల్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ని మొత్తం వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మిగిలిన సేమియాని దానిపైన వేసుకొని లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బేకింగ్ ప్రాసెస్లో అయినా రోస్ట్ చేయొచ్చు, లేదా పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న బౌల్ని దానిపైన పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మీరు అడుగున పెట్టే ప్యాన్ని బట్టి రోస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. రోస్ట్ చేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నా కాబట్టి 10 నిమిషాలు పట్టింది. ఒకవేళ పచ్చి సేమియా తీసుకుంటే 15 లేదా 20 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి.
రోస్ట్ చేసుకున్నాక దీన్ని ఫ్లిప్ చేసి ఇంకోవైపు రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్లిప్ చేయడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానికి బటర్ అప్లై చేసుకొని మనం ఒక సైడ్ ఫ్రై చేసుకున్న బౌల్ని మెల్లగా రివర్స్లో వేయాలి. ఇలా వేసుకొని ఇంకో సైడ్ కూడా రోస్ట్ చేయాలి. ఇంకో సైడ్ రోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇంకో సైడ్ కూడా రోస్ట్ అయ్యాక ఒక ప్లేట్లో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్నాక కునాఫా పైన గార్నిష్ చేయాలి డ్రై ఫ్రూట్స్తో. నేను ఇక్కడ బాదాం అండ్ కాజుతో చేశాను. మీకు కావాలంటే పిస్తా కూడా వాడొచ్చు. అండ్ దాని తర్వాత లాస్ట్కి మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీగా ఉండే కునాఫా రెడీ.